నమస్తే. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పున్న కైలాష్ నియామకాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకిస్తున్నాడు. 4 ఏళ్ల కింద నన్ను తిట్టిండు, సో అందుకు ఆయనకి పదవి ఇవ్వద్దు అని ముఖ్యమంత్రికి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షునికి లేఖ రాసిండు. దీని మీద బీసీలు, పద్మశాలీలు, ఉస్మానియా యూనివర్సిటీ వీళ్ళందరూ విద్యార్థులంతా భగ్గుమంటున్నారు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, బీసీ బిడ్డ. సో ఈ అన్ని అంశాలను బేస్ చేసుకొని ఆయనని వాడుకుంటూ మళ్ళీ ఆయనే వద్దంటవా అని కోమటిరెడ్డి మీద భగ్గుమంటున్నారు, దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. సో ఈ అంశం మీద మాట్లాడదాం. ఎందుకింత అంటే ఒకవైపున బీసీ మూవ్మెంట్ నడుస్తున్నది, బీసీలంతా ఏకతాటిపైన ఉండే ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఈ క్రమంలో ఒకవేళ నేను ఈ మాట మాట్లాడితే నాకు ఇది నష్టం జరుగుతుందని ఆలోచన కూడా లేకుండా వెంకటరెడ్డి ఎందుకు ఈ మాట మాట్లాడిండు, లెటర్ రాసిండు? ఇది ఆలోచించాల్సిన, చర్చించాల్సిన అంశం. నా ముందు పాషం యాదగిరి సార్ ఉన్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సో మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా ఇది మాది, మా ప్రాంతం ఇది, మేము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి, మమ్మల్ని ఒక్క మాట అంటే మేము సహించేది లేదు. గతంలో అద్దంకి దయాకర్కి అదే జరిగింది, ఆయన ఒక మాట అన్నందుకు. కైలాష్కి కూడా అదే జరిగింది, చెరుకు సుధాకర్కి కూడా అదే పరిస్థితి ఎదురైంది. దీన్ని ఏ రకంగా మీరు విశ్లేషిస్తారు? ఇప్పుడు తెలంగాణ అంతటా ఫ్యూడల్ సిస్టమే ఉంది, రాచరిక వ్యవస్థనే ఉంది. ఫ్యూడల్స్ అంటే ఎవడు? నిజాము, బ్రిటిష్ వాళ్ళ ఏజెంటు. బ్రిటిష్ వాళ్ళకు బానిసనే నిజాం, వాళ్ళకు బానిస ఊర్లలో దేశ్ముఖులు, దేశపాండేలు, పటేళ్ళు, పట్టువారీలు. అంటే ఫ్యూడల్స్ అంటే పన్ను వసూలు చేసి రాజు కప్పం కట్టేవాళ్ళు, దండం పెడతారు, మొక్కుతారు, నిజాం ఏది చెప్తే అది చేస్తారు, దొంగ పనులు చేయమంటే కూడా చేస్తారు. వాళ్ళు ఫ్యూడల్స్, వాళ్ళ కింద రైతులు, దొరల కింద రైతులు. ఇన్ని అంచెల సిస్టమ్ ఉంది, ఒక అంచె. ఇప్పటికీ నిజాం స్టేట్లో ఏదైతే ఫ్యూడల్ వ్యవస్థ ఉండేనో ఇప్పుడు 75 ఏళ్ళ తర్వాత కూడా అదే ఫ్యూడల్ వ్యవస్థ పరిపాలన చేస్తుంది. మళ్ళీ అదే డబ్బులు ఉన్నోళ్ళు, అదే భూస్వాములు, అదే పటేళ్ళు, అదే పటవారీలు, అదే నిజాంకు జీ హుజూర్ చెప్పిన వాళ్ళు. అప్పుడు రూమి టోపీలు వేసుకొని హిందూ రాజకారులు ఉండేవాళ్ళు కదా, హిందూ రాజకారులు వాళ్ళు రూమి టోపీలు వేసుకొని, ఎందుకంటే వాళ్ళు దొరతనం ఉండాలంటే, ఫ్యూడల్గా ప్రభు ఉండాలంటే, వాళ్ళు సుఖాలు అనుభవించాలంటే, వాడు అనేక మందిని పెళ్లి చేసుకొని ఏదైనా ఇష్టం వచ్చినట్టు చేయాలంటే నిజాంకు అడుగులకు మడుగులు వత్తాలి, పాదాలు బిసుకాలి. అట్లా పాదాలు బిసికి దొరలైన వాళ్ళే, నిజాంకు ఊడిగం చేసిన వాళ్ళే, నిజాంకు ఆఖరికి తార్పుల పని కూడా చేసిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వాళ్ళే పరిపాలన చేస్తున్నారు, వాళ్ళ వంశమే పరిపాలన చేస్తుంది. నల్గొండ జిల్లా అయితే ఇంకా కొట్టొచ్చినట్టు చాలా నగ్నంగా కనిపిస్తుంది. అందుకనే వాళ్ళు చెరుకు సుధాకర్ లాంటి మేధావిని కూడా అంటారు, డాక్టర్ అయినా అంటారు. వాళ్ళు చెరుకు సుధాకర్ కాలి గోటు కూడా సరిపోరు. అద్దంకి దయాకరు పాపం దళితుడు, ఆయన అట్లనే అన్నారు. ఒకరిని కాదు అందరినీ. ఇప్పుడు కైలాష్ కూడా అడుగుతుంది. కైలాష్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు? కోమటిరెడ్డి ఉన్నారా? కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారా? మళ్ళీ ఆయన 16 పార్టీలు తిరుగుతారు, రాజగోపాల్ రెడ్డి, ఆయన సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. వీళ్ళందరినీ అది ఇచ్చేటప్పుడే, అధికారం వాళ్ళకి టికెట్ ఇచ్చేటప్పుడు, మంత్రి పదవులు ఇచ్చేటప్పుడే కాంగ్రెస్ పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఇటువంటి దొంగలు భూస్వాములకు ఇవ్వద్దు. భూస్వాములు అంటే ఎవరు? దొంగలే, ప్రజలను కొల్లగొట్టిన వాళ్ళే కదా. రజాకారులకు ఊడిగం చేసిన వాళ్ళే, రజాకారులకు దొంగలకు సద్దులు మోసిన వాళ్ళే, రజాకారు దొంగలకు సద్దులు మోసిన వాళ్ళే భూస్వాములు. వాళ్ళని నన్ను తిట్టిండు కదా, నన్ను తిడితే నీకు ఇవ్వద్దు. నిన్నెందు తిట్టిండు? నువ్వు తిడితే నువ్వు కొట్టినావు. ఇప్పుడు ఏముందంటే సమస్య, ఉర్దూలో చెప్తారు, ఓ కంజర్ సే బోక్తా బి హే తో ఉస్కా జిక్ర్ నహీ హోతా. వాడు కత్తి తీసుకొని ఛాతీ మీద పొడుస్తాడు, ఆయన మాట్లాడతాడు, నోరు మూసుకొని చచ్చిపోవాలి. ఓ అమ్మో అయ్యో అని అన్నావు అనుకోండి, అమ్మో అంటే తిట్లు కదా అవి. ఏమి రా సంపుతావరా నువ్వు దొంగ అన్నాడు అనుకోండి, తిట్టిండు చూసినావు అంటారు. అంటే వాడు కత్తితో పొడిస్తే తప్పు లేదు, నువ్వు తిడితే తప్పు. చచ్చిపోయేటోడు తిట్టొద్దు అన్నట్టు, మాట్లాడొద్దు అన్నట్టు. అది ఎందుకు తిట్టినది చెప్పుకోవాలి. ఎందుకు తిట్టినావు, ఎన్ని దుర్మార్గాలు చేస్తే తిట్టిండు. తిడతారు. ఇప్పుడు బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో పోతావు కొడుకా నైజాం సర్కరోడా, కొడుకా అంటారా నిజామును? నైజాము సర్కరోడా, నాజీల మించినోడా, ఏమో బాధలు పెడితే ఇబ్బడివే నైజాము సర్కరోడా ఎందుకన్నాడు? తిట్టినది బండి యాదగిరి, ఆ పేరు నాగలి యాదగిరి అసలు పేరు. ఎందుకు తిట్టిండు? వాడు చేసిన దొంగ పనులను చూసి తిట్టిండు. బండి యాదగిరి ఎవడా? స్టేట్ గవర్నమెంట్ అవార్డు కూడా ఇచ్చింది కదా. ఎట్లా ఇస్తారా అంటే ఆయన చంపేశారు. బిఎన్ రెడ్డి దళంలో ఉండేవాడు ఆయన చంపేశారు కూడా. మరి ఎందుకు తిట్టిండు? ఆయన దొంగ పనులు చేసినా తిట్టిండు కదా. ఆ బండి యాదగిరి తిట్టినట్టే కైలాష్ కూడా తిట్టిండు. తిడతాడు, తిడితే హీరో అన్నట్టు, నువ్వు ధైర్యస్తుడు అన్నట్టు. మనం హీరోలాగా చూడాలి. బండి యాదగిరికి ఎట్లా అవార్డు ఇచ్చినామో పున్న కైలాష్ నేత కూడా అవార్డు ఇవ్వాలి, ఎందుకంటే ధైర్యస్తుడు కదా. ఇప్పుడు ఒకవైపున బీసీ అనే ఒక మూమెంట్ నడుస్తున్నా కూడా ఆయన అంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు కదా. అంటే మాకేం మా అధికారాన్ని మమ్మల్ని ఎవరేం చేయలేరు. మేరు పర్వతం ఎంత బలంగా ఉంటుందో మేము అంత బలంగా ఉంటాం అనుకుంటారు. కానీ తుఫాన్లు వస్తే ఏమవుతుంది? అగ్నిపర్వతాలు పేలితే ఏమైతే ఉంటాయి, కొండలన్నీ పోతాయి కదా, తుక్కు అయిపోతుంది. అది వీళ్ళకి అర్థమైతే లేదు. నిజాం ఏమైండు, ఎటుపోయిండు, చివరికి ఏమైండు? విష్ణు రామచంద్రరెడ్డి ఏమైండు? సాయిబాబా దగ్గర పోయి ఎందుకు బతకాల్సి వచ్చింది? వారు చివరికి వాళ్ళకి సంబంధించిన ఆడవాళ్ళంతా సాయిబాబా కుంపుడు గతులుగా మారిపోయారు.
ఎందుకు అట్లా అయిపోయింది చివరికి? ఎందుకంటే జనము తరుముతుంటే ఏమవుతుంది? మీరు ఏం ఉండలేరు. జనం వీళ్ళు అనుకుంటున్నారేమో భూస్వాములు, కానీ ఎక్కడెక్కడ పారిపోయిన చూడలేదు. ఆఖరికి హిట్లర్ ఏం చేసింది? హిట్లర్ కంటే గొప్పనా మీరు? హిట్లర్ ఎవరు తెలియకుండా ఆత్మహత్య సూసైడ్ చేసుకునే అంతే అవుతుంది. మీ పరిస్థితి కూడా హిట్లర్ రాకంటే అన్యాయంగా అవుతుంది. వీళ్ళు గ్రహించాలి, ప్రజాస్వామిక స్ఫూర్తి వీళ్ళకి లేదు. ఇప్పటికి ప్రజాస్వామిక స్ఫూర్తి రాలేదు. భూస్వామ్యం నడుస్తుంది ఇంకా తెలంగాణలో. ఫ్యూడేటరీ సిస్టమ్ అంటే భూస్వామ్యం నడుస్తుంది. భూస్వాములందరూ దొరలకు, ఇంకా పై దొరలు వాళ్ళు కూడా తిట్టుకున్నారుగా. కోమటిరెడ్డి ఈయన రేవంత్ రెడ్డిని తిడతాడు, రేవంత్ రెడ్డి ఈయన తిడతాడు, ఈయన ఆయన తిడతాడు. వాళ్ళ బాగానే ఉంటారు, మళ్ళీ కలిసిపోతారు. మళ్ళీ కలిసిపోతారు. ఎందుకంటే ప్రయోజనాలను కలుపుతాయి. వాళ్ళ సంబంధాలన్నీ, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే కదా. ఆర్థిక ప్రయోజనాలు ఉంటే కలిసిపోతారు అందరూ. ఇప్పుడు ఈయన ఎవరిని తిట్టలేదా? ఈయన ఎవరిని తిట్టలేదా? సొంత పార్టీ వాళ్ళని కూడా ఓడగొట్టారు కదా. తిట్టిండ్రు, కొట్టిండ్రు, చంపిరు కూడా కదా. వీళ్ళు మామూలు మనుషులా? మరి చంపితే కూడా ఏమైంది? దిక్కు ఏమి లేదు. ఈయనే కాదు, అనేక మంది దొంగ పనులు చేశారు. ఏం విష్ణురామచంద్రకి శిక్షలు పడ్డాయా? నిజాంకి శిక్షలు పడ్డాయా? నిజాంను గవర్నర్ చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళే. 1956 అక్టోబర్ 31 నిజామే రాజ్భవన్లో రాజ్ ప్రముఖ్ ఉన్నాడు. ఒక్క రజాకారికి శిక్షలు వేసినరా? వేయలేదు కదా. ఇప్పుడు అదే సిస్టమ్. ఆ రజాకారులే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. అది దాశరథి రంగాచార్యని రాసిండు జీవనయానంలో. మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రోమి టూపులు వదిలేసి కాంగ్రెస్ టూపులు ధరించారు రజాకారులని. ఇప్పుడు ఆ రజాకారులే ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు. మళ్ళీ విష్ణురామచంద్ర పరిపాలన నడుస్తుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ లోపల ఆంతరంగ ప్రయాసం ఉంటే, ఇప్పుడు ఏ మాట కామాట రేవంత్ రెడ్డి ఫ్యూడల్ కాదు, రైతు కింద నుంచి వచ్చినాడు, లేదు భూస్వాముల వర్గం కాదు, ఫ్యూడేటరీ కాదు, ఆయన ఫ్యూడల్ కాదు. కాబట్టి జనం ఎన్నుకున్నారు. ఆ ఫ్యూడల్స్ అందరూ ఈ బగలగొట్టు నువ్వు ఎందుకు నువ్వు పెట్టుకుంటావు? రెడ్లలో కూడా ఏముంది? పేదరెడ్డిని దాని సంపన్న రెడ్డి పట్టించుకోడు. సిఆర్ రెడ్డి చెప్పినట్టు ఎవరి రిచెడ్ రెడ్డి ఈజ్ రిలేటెడ్ టు బ్లెస్డ్ రెడ్డి. ప్రతి సంపన్న రెడ్డికి ఒక దరిద్ర పెట్టి బంధువు, కానీ ఏ సంపన్న రెడ్డి ఏ దరిద్ర పెట్టి బంధువు కాదు. ఇది అన్ని కులాలకు వర్తిస్తుంది. ఆయన అన్నాడు బీసీలు కూడా అంతే. పేద గౌడ్ను సంపన్న గౌడ్ గౌరవిస్తాడా? గౌరవించడు. బీసీలు అంతే, పద్మశాలిది కూడా అంతే, ఎస్సీలది కూడా అంతే. వెంకటస్వామి గౌరవిస్తాడు, వివేక్ గౌరవిస్తాడు, పేదల్ని గౌరవించడు కదా. అందుకనే కులం ముఖ్యం కాదు, డబ్బు ఉన్నోడు డబ్బు లేనిది ముఖ్యం. కులం ఏముంది? కులం తెలంగాణలో ఒక సామెత ఉంది. ఎవర్రా రెడ్డి అంటే తెలంగాణలో చెప్తారు, కుర్మ బలిస్తే గొల్ల అవుతాడట, గొల్ల బలిస్తే కాపు అవుతాడట, కాపు బలిస్తే రెడ్డి అవుతాడట, రెడ్డి బలిస్తే రావు అవుతాడు. ఈ రావులు ఎంతమంది రెడ్డి పెట్టుకోలేదు? రామేశ్వరరావు లాంటి వాళ్ళు రావనే నేను రెడ్డినా, నేను కాదు నేను రావునని చెప్పుకున్నాడు. అందుకనే డబ్బులు బట్టే వస్తాయి హోదా వచ్చినంత మాత్రాన మేము గొప్పలము ఆకాశం నుంచి ఊడిపడ్డాం అనుకుంటే మిమ్మల్ని జనం తిరగబడి మిమ్మల్ని ఆకాశాన్ని పంపిస్తారు. అంటే వీళ్ళ ఇప్పుడు ఈ నాయకులు కూడా అలసు కూడా వాళ్ళకి ఇదిగా మారింది. ఎందుకంటే మౌనం. మీరు కూడా ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలి. రేపు పొద్దున పదవి మళ్ళా ఏం కాదన్నప్పుడు అన్న అనుకుంటే మళ్ళీ ఆడికే అవుతుంది. అందుకని ఏంటంటే సైలెన్స్కు అధికారం ఉన్న వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారంటే మీరు కుమ్మక్కైనా అనుకుంటారు జనం. అంతే కదా. మీరు వాళ్ళు ఏకమవుతుండ్రా ఏమిటని అనుకుంటారు. అందుకని గాంధీ భవన్ స్పందించాలి, మహేష్ కుమార్ గౌడ్ స్పందించాలి. గౌడు కదా నువ్వు, గౌడు కదా మహేష్ కుమార్ గౌడే ఆయన. ఎందుకు స్పందించావు నువ్వు? సీఎంకి భయపడుతున్నావా? సీఎం కూడా స్పందించాలి. నువ్వు పేదల నుంచి వచ్చినావు కదా, నువ్వు స్పందించి తప్పును సరిదిద్దుకోకపోతే ఏమైందంటే నువ్వు కూడా నాశనం అవుతావు ఎప్పటికప్పుడు. అందుకని అన్ని పార్టీల్లో ఆంతరిక ప్రజాస్వామ్యం ఉండాలి. కాంగ్రెస్ పార్టీని బీసీలు మాట్లాడాలంటే భయం మొదలవుతుంది. ఆంతరిక ప్రజాస్వామ్యం లేదు. తర్వాత నిన్ను సరిదిద్దుకోవాలంటే నిన్ను సరిదిద్దుకునే పరికరాలు ఏంటంటే విమర్శ, ఆత్మవిమర్శ ఏదా పార్టీలో లేనే లేదు. రివ్యూ ఏది లేనే లేదు. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ రివ్యూ చేయాలి, సోషల్ ఆడిట్. అందుకనే పౌర సమాజం వచ్చి ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రిది సోషల్ ఆడిటింగ్ చేయాలి. నువ్వు ఇంత దొంగరాడి లంగ పని చేసినావు, దొచ్చ పని చేసినావు, తప్పుడు జరుగుతుంది చూసి కూర్చున్నావు అని రిపోర్ట్ ఇవ్వాలి ప్రతి. అది మనమే చేద్దాం, పౌర సమాజం చేద్దాం. ఎట్లుండో సమాజాన్ని తయారు చేద్దాము. ఎవడెవడు ఎంతెంత దొంగనో, ఎంతెంత లంగనో, ఎన్ని భూములు కబ్జాలు పెట్టిండో, ఎవడెవడు ఎంత ఘోర క్రూర కర్కోటకులు, అవన్నీ మనం సమాజానికి ఒక రిపోర్ట్ ద్వారా అందిద్దాము. ఓటేసే నిర్ణయం కూడా మీరు తీసుకోమని చెప్తాం. ఎనివే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది నాయకులు అప్రమత్తంగా ఉండాలి. కింది వర్గాలకు సంబంధించిన నాయకులు, పేద బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు. సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అందరూ కలిసి పోరాటం చేస్తేనే మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ రాకుండా ఉంటుంది. సో మనం వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మనం ఇట్లనే నడుస్తూనే ఉంటుంది అని అనుకుంటే రేపు ఇంకోటి కూడా తయారవుతాడు. సో ఇది అందరిలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.